ముఖ్యంగా తల్లులందరికీ శుభాకాంక్షలు. నిజంగా ఈ లోకంలో ప్రస్తావించేటప్పుడు తల్లి తండ్రి అంటారు, తండ్రి తల్లి అంటారు, తల్లి తండ్రి అంటారు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం. అలాగే భార్య భర్తలు అంటారు, భర్త భార్యలు అంటారు, భార్య భర్తలు అంటారు. ఈ రోజున ఈ తల్లుల దినోత్సవం రోజు ఒక మాట గుర్తు చేస్తున్నాను. ఏంటంటే స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అని అంటే పరస్త్రీని ఒక తల్లిలాగా చూడగలిగేటువంటి మనస్సును ఈ రోజున చాలా అరుదుగా కనబడతా ఉంది. వాళ్ళ అమ్మనే ఒకవేళ అమ్మ అనుకుంటూ మిగిలినటువంటి వాళ్ళను మరొక రకమైనటువంటి ఆలోచనతో చూసేటువంటి ఈ సమాజంలో ఎప్పటికీ స్త్రీకి గౌరవము దక్కదేమో అనిపిస్తూ ఉంది నాకు. ఈ రోజున ఒక అమ్మాయి రేపు తల్లి కాబోతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ అమ్మాయిలో ఒక తల్లిని చూడగలిగిన నాడు ఈ సమాజం బాగుపడుతుంది ఖచ్చితంగా. అలాంటి మనస్సు యేసు ప్రభువులోనే ఉంది. దేవుడికి స్తోత్రంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక స్త్రీని చూసినప్పుడు అమ్మ అని సంబోధించాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీని ప్రభు ఏమన్నారు తెలుసా? అమ్మా అని సంబోధించాడు. కాబట్టి అక్రమమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి స్త్రీని, సమరయ స్త్రీని ప్రభు ఏమన్నారంటే అమ్మా అని సంబోధించాడు. అమ్మా అనే పిలిచాడు. దాహానికి ఇమ్మని అడగడం, అమ్మా అని ఆమెను సంబోధించడం ఆయన యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి ఒక గొప్ప సూచనగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున కూడా చూస్తే ప్రియులారా, ఒక స్త్రీని తల్లిగా చూడలేనటువంటి ఈ సమాజం ఎప్పటికీ కూడా బాగుపడే పరిస్థితి ఉండదు. చూడగలిగితే ఈ రోజున మాత్రమే కాదు, ఎప్పుడైనా సరే ఒక స్త్రీలో ఒక తల్లిని చూడగలిగితే ఎంత గౌరవం పెరుగుతుంది, ఎంతగా ప్రేమ పెరుగుతుంది. తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నీ భూమి మీద ఏమవుతావు? దీర్ఘాయుష్మంతులు వగుదు అన్నది వాక్యం. కనుక దీని గురించి చెప్తూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొట్టమొదటి వచనంలో ఒక మాట అంటాడు పౌలు భక్తుడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నాడు. హల్లెలూయా. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. వాగ్దానం ఇచ్చాడు, అందులోనే ఆజ్ఞ కూడా ఉంది. ఇలాంటి వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో ఇది మొట్టమొదటిది. ఏది మొట్టమొదటిది అని అంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. తల్లి లాలిస్తుంది, తండ్రి పిల్లల కష్టపడి ఎలాగోలాగా కుటుంబాన్ని నెట్టుకు రావడానికి అవసరమైనటువంటి సహాయాన్ని, అవసరమైన సమకూర్పును అంతా చేసేది తండ్రి. కనుక ఈ రోజున తల్లిదండ్రులకు మనం ఎలా ఉండాలంటే విధేయులై ఉండాలట. ఈ రోజున చీటికి మాటికి పిల్లలు చిన్న విషయానికి పెద్ద విషయానికి కూడా ఈ రోజున తల్లిదండ్రుల మీద చిరాకు పడిపోతున్నారు. ఒకప్పుడు తల దువ్విస్తుంటే దువ్వుతుంటే దువ్వించుకున్నాం, బట్టలు వేస్తుంటే వేయించుకున్నాం, స్నానం చేస్తుంటే చేయించుకున్నాం. ఏదైనా ఆకలిగా ఉంటే అమ్మ ఆకలిగా ఉండి నీకు అన్నం పెడితే తిన్నాం. నీ ఆకలినే చూసింది తప్ప ఆమె కడుపును ఆమె చూసుకోలేదు, ఆమె నిద్రను ఆమె చూసుకోలేదు. నిన్ను నిద్ర పుచ్చటం గురించి ఆమె నిద్రను త్యాగం చేసింది, ఆమె తిండిని త్యాగం చేసింది, ఆమె సుఖాన్ని త్యాగం చేసింది, ఆమె యొక్క సౌఖ్యాన్ని త్యాగం చేసింది. ఇంకా చెప్పాలంటే ఆమె యొక్క సౌందర్యాన్ని కూడా త్యాగం చేసింది. మురికిగా ఉన్నటువంటి జీవితాన్ని చూసి నీ జీవితాన్ని ఆమె శుభ్రపరిచింది. తర్వాతనే ఆమె నీవే మొట్టమొదట అనుకుంది, తర్వాతనే ఇంకేదైనా అనుకుంది, ఎవరైనా తర్వాతనే అనుకుంది. అలాంటి మనస్సు కలిగి నిన్ను పెంచినటువంటి తల్లిదండ్రులకు నీవు రుణం తీర్చుకోవాల్సింది ఆ వాళ్ళ యొక్క చివరి దశలో
ఖచ్చితంగా అప్పటిదాకా అక్కర్లేదు. ఇప్పుడు కూడా మనం ఆలోచన చేసుకుంటే అనుదినము కూడా ఒక స్థాయికి వచ్చేసాం కదా, ఈ రోజున మనం 4 రూపాయలు సంపాదిస్తున్నాం కదా అని చెప్పి పెంచిన తల్లిదండ్రులు ఒకప్పుడు 10 రూపాయలు లేక ఆ పక్కింటికి వెళ్ళి, అమ్మ ఒక 10 రూపాయలు ఇస్తారా, మళ్ళీ మీకు ఒక 2 రోజుల్లో మళ్ళీ ఇచ్చేస్తాను అని అడిగితే అమ్మ ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళి, అమ్మ ఒక్క 10 రూపాయలు ఇవ్వగలరా అని అడిగినటువంటి సందర్భం. డబ్బు విలువ నీకేం తెలుసు? ఇలాగ వెళ్ళి అలా సంపాదించేస్తున్నాను అనుకుంటున్నాను. నిజంగా ఆలోచిస్తే ఆ డబ్బులు పిల్లలు ఈ రోజున 1000 రూపాయలు అవసరమైతే ఆ రోజున 10 రూపాయలు అవసరమైంది. కానీ ఆ 10 రూపాయల గురించే వాళ్ళు ఎన్నో పాటలు పడలేదా? నిజంగా ఆలోచిస్తే ఆ 10 రూపాయల గురించి నేను 2 రూపాయలు ఇచ్చి సంత చేసుకున్నామంటే చేసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదేంటి 2 రూపాయలు? ఇప్పుడైతే 2 రూపాయలకు విలువ లేదు, కానీ అప్పుడైతే ఈ 2 రూపాయలు పట్టుకెళ్ళి అక్కడ బెండకాయలు కొనుక్కురా, వంకాయలు కొనుక్కురా అంటే ఆ పూట కాదే, అంతే. ఆ పూట కదే. ఏంటి ఇక్కడికి అంత దూరం వెళ్ళి 2 రూపాయలు ఇటు కొనుక్కురానా? మా ఇంటి దగ్గర నుంచి ఇంచుమించు ఇక్కడ నుంచి స్టేషన్ సెంటర్ దూరం ఉంటుంది సంత, అక్కడ వరకు నడిచెళ్ళాలి. ఏదైనా సరే ఈ 2 రూపాయలు పట్టుకెళ్ళి పాలు పోయించుకురా, ఈ 2 రూపాయలు పట్టుకెళ్ళి పెరుగు పట్టుకురా అంటే గబగబా వెళ్ళి అంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ రీతిగా వాళ్ళు చేయటాన్ని బట్టి పొదుపు నేర్పించారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఈ రోజున ఏంటంటే ప్యాకెట్లు కొనేసి పిల్లలకి ఒక ప్యాకెట్ తర్వాత ఇంకో ప్యాకెట్ ఇచ్చేస్తున్నారు తప్ప అప్పుడు ప్యాకెట్లు పెట్టలేదు. అప్పుడు మజ్జిగన్నం పెట్టి లేకపోతే తేనె తినిపించి ఎన్నెన్నో రకాలు ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అంతా ఏంటంటే ఫ్యాషన్ తిండి అయిపోయింది, తెగుళ్ళు ఎక్కువైపోయింది. అర్థమవుతుందా? ఎప్పుడైనా మీరు ఇలాంటివి తిన్నారా? మీరు ప్యాకెట్లు తిన్నారా? ఇప్పుడు పిల్లలకు ప్యాకెట్లు పడుతున్నారు, తిన్నారా? చెప్పండి. తిన్న పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆడు ఏడిస్తే ఓ ప్యాకెట్ తెచ్చేసి ఇచ్చేయడమే తప్ప, ఒరే బాబు ఇదిగో ఇంట్లో ఇది వండేది, ఇది తినరా అనే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. అర్థమైందా? బళ్ళు ఎన్ని పెరిగిపోయినాయో, హోటళ్ళు ఎంత పెరిగిపోయిందో, ఫాస్ట్ ఫుడ్స్ ఎన్ని పెరిగిపోయినాయో కదా ఆలోచిస్తే. కానీ తల్లి కష్టపడి వండిన దానికంటే అది ఏమన్నా శ్రేష్టమైందో? అది రుచికల్లో ఒకవేళ రుచిగా ఉండొచ్చు, ఏమో దాంట్లో ఏ టేస్టీ సాల్ట్ వేసాడో. అర్థమైందా? పలావ్ చాలా రుచిగా ఉందనుకుంటాం, కానీ దాంట్లో అజానామోటో అనేది వేస్తారు కదా. కాబట్టి అవి ఎక్కువ వాడే కొలది కూడా శరీరానికి అనేక రకాల అనారోగ్య పరిస్థితులు. కనుక ప్రియులారా, ఆరోగ్యం గురించి తల్లి చెప్తే అది నీకోసమే అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయకుండా ఈ రోజున స్విగ్గీలో ఆర్డర్ చేసేసుకోవడం, జొమాటోలో ఆర్డర్ చేసేసుకోవడం మనోళ్ళు కాదులండి, బయట ఉన్న పరిస్థితి చెప్తున్నాను. ఇక్కడ దాకా వచ్చాం కదా, మళ్ళీ ఇక్కడ మనకు మళ్ళీ ఎక్కడ లేట్ అయిపోతుందని జొమాటోలో ఆర్డర్ చేసేసుకుంటే మనం షాపింగ్ అయ్యేటప్పటికి అక్కడ రెడీగా ప్యాకెట్ ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితి వచ్చేసింది. రెడీమేడ్, ఇన్స్టెంట్, అన్నీ ఇన్స్టెంట్. కానీ ఈరోజున తల్లి నీ గురించి ఆలోచించి నా బిడ్డకు మంచి ఆహారం పెట్టుకోవాలి అని చెప్పి ఎంత ప్రయాసపడితే మనం పిండి ఇడ్లీ వేసి ముందుకు తీసుకొస్తే ఇడ్లీ నచ్చట్లేదు మనకి, కానీ ఆ ఇడ్లీ వేయడానికి తల్లి ఎంత ప్రయాసపడింది, దాని వెనకాల ఎంత ప్రయాసం ఉంటుంది. పప్పు నానబెట్టాలి, కడగాలి, నానబెట్టిన తర్వాత ఏమో వెట్ గ్రైండర్లో వెయ్యాలి. ఇప్పుడైతే గ్రైండర్లు, అప్పుడైతే రుబ్బురోలే, దాని ఏమంటారు, రుబ్బురోలేనా కదా. నేనేం మర్చిపోయినామో అనుకుంటున్నాను. అంటే గ్రైండర్లు అలవాటు అయిపోయినాయి కదా. అక్కడ కూర్చుని రుబ్బుతూ ఉంటే ఆ పిండి అటు వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇలా తోసుకుంటూ మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ దాన్ని రుబ్బి మళ్ళీ ఆ రుబ్బినటువంటిది ఏదైతే ఒకవేళ తయారైపోయింది అనుకుంటూ దాన్ని మళ్ళీ ఒక గిన్నెలోకి తీసి అదంతా చేసుకుని తర్వాత పొయ్యి దగ్గరకు వచ్చి పొయ్యి స్టవ్ కట్టెలు పెట్టి దాన్ని ఏమో పైన కావలసిన ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లో నీళ్లు పోసి దాని మీద మళ్ళీ ఇడ్లీ తయారు చేసుకునే సెట్ పెట్టి దాని మీద మూత పెట్టి ఎన్నో ప్రయాసాలు పడితే ఆ ఇడ్లీ నచ్చట్లే మనకి, ఉపవాసం వచ్చింది అనుకుంటే ఎన్నో రకాల ఆలోచనలు. కానీ ఇక్కడ ఉన్న ఆరోగ్యము అక్కడ లేదు. కానీ ఏది రుచికరంగా ఉంది మన దృష్టికి అంటే అక్కడదే రుచిగా ఉంది, ఇక్కడదే అంత రుచిగా కనిపించట్లేదు. కనుక ప్రియులారా, ప్రయాసను గుర్తించాలి. మనము
మన యొక్క ఆరోగ్యము గురించి తల్లి ఎంత ప్రాకులాడుతుందో ఈ రోజున మనం ఆలోచన చేయాలి. అలవాటు చేసేసాము, ఇప్పుడు మనం దాని నుంచి బయటికి వాళ్ళని తీసుకురాలేకపోతా ఉన్నాం. సెల్ అలవాటు అయిపోయింది, దాని నుంచి వాళ్ళను మనం దూరంగా పెట్టలేకపోతా ఉన్నాం. ఆలోచిస్తే ఏది ఈ రోజున భవబంధాల మీద విరక్తి కలిగించేలా, చిరాకు కలిగించేలా, కోపం కలిగించేలా చేస్తుందో దాన్ని గుర్తిస్తే మళ్ళీ తిరిగి తల్లి పట్ల గౌరవం, తండ్రి పట్ల గౌరవము పెరిగి ఈ సమాజంలో పిల్లలు ఏమవుతారంటే ఉన్నత స్థితికి ఎదుగుతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇది దేవుడు వాగ్దానం చేశాడు, అభివృద్ధిని వాగ్దానం చేశాడు, ఎదుగుదలను వాగ్దానం చేశాడు. నువ్వు ఉన్న చోట ఉండవు. ఇంతకు ఇంకొక మాట చెప్పనా, మన ప్రధానమంత్రి గారు ఈ రోజుకి కూడా తన తల్లి దగ్గరకు వెళ్ళి ఆయన ఈ రోజు కోసం వెళ్ళి ఉండొచ్చు. ఈరోజు వెళ్ళి ఆమెను ప్రేమించి ఆమెకు కావలసినవి పట్టుకెళ్ళి ఆమె ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చేటువంటి ఒక సంప్రదాయంలో ఆయన కొనసాగుతారు. అందుకే కావచ్చు, కానీ తల్లి పట్ల ఆ గౌరవం ఈరోజు చూస్తారు. కానీ ఈ రోజున అలాంటి గౌరవం అప్పుడిలాగా మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఆయన వేలాడుతున్నటువంటి సమయంలో ఈ ప్రక్కన ఇద్దరే ఉన్నారు. ఒక ప్రక్కనేమో తల్లి అయిన మరియ ఉంది, ఒక ప్రక్కనేమో యోహాను శిష్యుడు ఉన్నాడు, శిష్యుడైనటువంటి యోహాను. ఆ చివరి సమయంలో యోహానుతో ప్రభు చెప్పాడు, అమ్మా బాబు, ఇదిగో యోహాను, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. కనుక ఈ రెండు మాటల దగ్గర మనకేం తెలుస్తుందంటే, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో తనను ఈ లోకానికి అందించినటువంటి ఒక భాగమైనటువంటి తల్లిని ఆయన ఏమాత్రం కూడా ఏం చేయట్లేదంటే, విడిచిపెట్టి వెళ్ళిపోతున్న సమయంలో ఎంత బాధ్యతగా ఆలోచించారో. దేవుడికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తు ప్రభువును మించిన మాదిరి ఏ విషయంలో కూడా మనం ఎక్కడా చూడలేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ గడియ నుండి ఈ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొని తల్లిలాగా చూసుకున్నాడని ఆయన. ఆయనకి తల్లి ఉంది, అందుకే తెలుసా, ఆయన తల్లి పేరు ఏంటంటే సలోమే. యోహాను తల్లి పేరు ఏంటి? సలోమే. ఆయనకి తల్లి ఉంది, కానీ ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి ఆమెను కూడా తల్లిలాగా ఆయన స్వీకరించటం, ప్రభువు మాటకు విధేయత చూపించటం ఈ రోజున మనము ప్రియులారా దీని ద్వారా ఎన్నో గుణపాఠాలను మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళమై. యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చూడండి. 27వ వచనం. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. మన దేశంలో ప్రియులారా తల్లికి ఒక గొప్ప స్థానం ఉంది, కరెక్టే. కానీ మొదట దేవుడే, మొదట ఎవరు? దేవుడే ఉంటారు. తర్వాతనే తల్లి, తర్వాత మనం సన్మానించవలసింది తల్లిని. మనల్ని పుట్టించినటువంటి దేవుడు మొట్టమొదట, మనకు జన్మనిచ్చినటువంటి తల్లి రెండవ స్థానంలో, తల్లిదండ్రులు మనం ఉంచుకోవాలి. ఆ రీతిగా మనం దేవుని ఘనపరచగలిగిన నాడు మన జీవితంలో ప్రియులారా అభివృద్ధి దానంతట అదే వస్తుంది. ఉన్నతమైనటువంటి స్థితి దానంతట అదే వస్తుంది. మొదట దేవుణ్ణి ప్రేమించాలి. ఈ రోజున ఇలాంటి యొక్క ఆర్డర్ మనం పాటించగలిగితే, అనుదినము కూడా మనం ఈ ఆర్డర్లో ఉండగలిగితే నిజంగా మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉండగలుగుతాం. వివాహం అయ్యేంత వరకు ప్రియులారా తల్లి ఉంటుంది, వివాహం అయిన తర్వాత భార్య వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరినీ సమన్వయం చేయాలి. ఇద్దరినీ సమన్వయం చేసే దగ్గర ఎంత కష్టమవుతుందో, ఏ ఇంట్లోనైనా కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే పిల్లలు కలిగినటువంటి తర్వాత ఈమె కూడా తల్లి అయిపోయింది. ఇప్పుడు మన ముందు జన్మనిచ్చిన తల్లి ఉంది, మనకు జీవిత భాగస్వామిని అయినటువంటి భార్య ఉంది. వీళ్ళిద్దరినీ కూడా ఏం చేయాలంటే సమన్వయం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యం. కొంతమంది అమ్మను ప్రేమిస్తారు, భార్యను ప్రేమించరు.
అమ్మను గౌరవంగా చూస్తారు, భార్యనేమో చులకనగా చూస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఆమె కూడా మరొక బిడ్డకు తల్లి కదా. ఆ కోణంలో మనం ఆమెను ఏం చేయాలంటే గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, సంరక్షించాలి. ఇక నీవు ఆమెకున్నటువంటి స్థితిలో ఆ మరొకరు ఆ స్థానాన్ని పూడ్చలేరు కాబట్టి ఆ స్థానంలో నీ బాధ్యతను గుర్తించి నువ్వు నడవగలిగినటువంటి వ్యక్తిగా, నడవగలిగినటువంటి సహోదరిగా, నడవగలిగినటువంటి సహోదరుడుగా నీ ఉండాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువుకు గొప్ప ఉన్నతమైనటువంటి ఆయన జ్ఞానము చూస్తే అద్భుతమైనటువంటి జ్ఞానం. ఆయన జ్ఞాన సంపన్నుడు, దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. ఆయన జ్ఞానానికి ఏమి లేదు తెలుసా, మితి లేదు. కానీ ఈ రోజున కాస్త కొంచెం మనకి ఏం తెలుసు చెప్పనా, నేను యంత్రాలు ఉపయోగించడం బాగా తెలుసు. మీకు అర్థమైందా? ఒక కంప్యూటర్ ఇస్తే చాలా చక్కగా దాన్ని ఉపయోగించగలం, చాలా చక్కగా దాన్ని మనం ఉపయోగించుకోగలిగినటువంటి తెలివితేటలు మనకు ఉన్నాయి. ప్రపంచాన్నే నడిపించగలిగిన తెలివితేటలు ఉన్నాయి. కానీ ఒక మాట చెప్తున్నాను, అంత జ్ఞానం వచ్చినటువంటి తర్వాత ఒక తల్లిని, తండ్రిని నీ దృష్టిలో ఎలా చూస్తున్నావో అనేది ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఎదుట ఆయన జీవించినటువంటి దినాల్లో ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. వెనక సనుక్కున్నారు, లోపల సనుక్కున్నారు తప్ప ఎవ్వరూ యేసుక్రీస్తు ప్రభువుని ఎదిరించిన వాళ్ళు లేరు. కానీ ఆయన 12 ఏళ్ల వయసులో యెరూషలేములో దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులతో, పరిసయ్యులతో కూర్చుని ఆయన మాట్లాడుతూ ఉండిపోయారు. ఆ సమయంలో యోసేపు మరియలు ఇద్దరు వెళ్ళిపోయారట. ఆయన వస్తున్నాడు అనుకున్నారట, ఆయన కూడా వస్తున్నారని అనుకున్నారు. వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆయన తమతో రావటం లేదు అనేటువంటి విషయాన్ని గుర్తించారు. అంతేకాదు ఎక్కడైనా తప్పిపోయాడేమో అని చెప్పి ఈ తెలిసినటువంటి వాళ్ళందరినీ వెతుకుతూ అక్కడ వాళ్ళు వీళ్ళ వెతుకులాటలో ఉండిపోయారు. యేసయ్య అక్కడ ఉండి ఆ చిన్న ప్రాయంలో 12 ఏళ్ల వయసులో ఆయన వారిని ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళు జవాబు చెప్పలేకపోతుంటే మళ్ళీ ఆయనే జవాబు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఆ సమయంలో వీళ్ళు తిరిగి కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగి అక్కడ వచ్చేటప్పటికి ఆయన ఏం చేస్తున్నారంటే ఎదురుగా కూర్చున్నటువంటి ఆ రోజున వాళ్ళు ఎదిరించిన వాళ్ళు ఎవరూ లేరు. మహాజ్ఞానం కలిగిన వాళ్ళని వాళ్ళు ఏం చెప్తే అదే వేదంగా ఉంది. కానీ వాళ్ళను ప్రభు ప్రశ్నిస్తుంటే వాళ్ళు జవాబు చెప్పలేకపోయారు. నిజంగా చెప్పాలంటే జగద్గురు ఎవరంటే యేసయ్య. దేవునికి స్తోత్రం కలిగిందా? ఎవరో యేసయ్య. కాబట్టి ఇక్కడ ఉన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే అంతటి జ్ఞానముతో ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నారు. కుమారుడా అని పిలుపు వినబడింది. దానికి ఏమని వినబడింది? లూకాసు వార్త 2వ అధ్యాయము ఒకసారి మీరు చూడండి, 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నేను వెదకొచ్చుంటిమని ఆయనతో చెప్పక. పిల్లల్ని వెతుక్కుంటాం. ఒకసారి ఆ పిల్లలు కనబడకపోయేటప్పటికి ఆ తల్లి ముఖం ఏమైనా సంతోషంగా ఉంటుందా? ఏమంటే మీరు అలా వెళ్ళండి, నేను ఇలా వెళ్తాను, నేను అక్కడికి వెళ్ళి ఈ వీధిలో చూస్తాను, మీరు ఆ వీధిలో చూడండి అని చెప్పేసి తిరిగేటప్పుడు కనబడకపోయేటప్పటికి నాకు కనబడలేదే అని తిరిగి వచ్చేసాడు భర్త. నాకు కనబడలేదని భార్య తిరిగి వచ్చేసి. ఎలా ఉంటాయి ముఖాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు దాకా తినేసాడురా బాబు వీడు అని ఏమన్నా గుర్తు వస్తుందా? ఏం గుర్తుకురా. ఏం ఆలోచిస్తూ ఉంటాం? ఏమైపోయాడు వీడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏ ఇంట్లో ఉన్నాడు? ఏ వీధిలో ఉన్నాడు? ఏ బడ్డీ కొట్టు దగ్గర కనపడతాడు? ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఏంటి? ఏ బస్ స్టాండ్లో కన్నా వెళ్ళిపోయాడా ఏంటి? ఏ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాడా ఏంటి? ఏమో ఏం చెప్తాం? వాళ్ళ మనసుల్లో తలంపుల ఆలోచనగా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వేదికి వాళ్ళు వచ్చేటప్పటికట దుఃఖముతో వారు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. కుమారుడా మమ్మల్ని ఎందుకు ఎలాగూ చేసేటివి అని.
ఆ సమయంలో ప్రభు ఏమన్నారు అని అంటే, ఈ చూడండి 49వ వచనంలో, ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలేనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అని అన్నారు. అంటే ఆయన వచ్చింది తండ్రి చిత్తము నెరవేర్చడం కోసం. హల్లెలూయా. ఇప్పుడు ఆ చిత్తము నెరవేర్చడంలో భాగంగా ఆయన ఇక్కడ ఉండిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం కూడా వచ్చేస్తున్నాం అనుకున్నారు, కానీ అక్కడ ఆయన వెళ్ళలేదు వాళ్ళతోటి. ఇక్కడున్న విషయం గమనించిన కూడా ఆయన ప్రశ్నించినప్పటికీ, జవాబు చెప్పినప్పటికీ, తర్వాత ఉన్నటువంటి వచనాల్లో మనం చూసినట్లయితే ప్రియులారా, మనకు కనబడుతూ ఉంది ఏంటంటే, అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. హల్లెలూయా. మీరేంటి ఊరికనే నన్ను ఏదో కండిషన్లో పెట్టేస్తున్నారు అన్నట్టుగా అక్కడ ఏమీ ప్రభువు ఆయన ఏమి ఒక విసుగును, ఒక చిరాకును కనపరచట్లేదు. ఏమంటున్నారు? ఎవరు రాయబడి అంటే, ఆయన తిరిగి వచ్చి వారికి లోబడి ఉండెను. చూసారా, లోబడి ఉండడంలో ఎంత ఆశీర్వాదం ఉందో. ఆ వచనం తర్వాత రాయబడి ఉంది చూడండి, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. యేసు ఎలా వర్ధిల్లుతున్నారు? ఆయన జ్ఞానమందు ఆయన వర్ధిల్లుతూ వచ్చారట, వయస్సునందు వర్ధిల్లుతూ వచ్చారట. అంటే భౌతికంగా దేవుని దయ యందు ప్రియులారా, అంటే ఆధ్యాత్మికంగా. రెండవది ఏంటంటే, మూడవది మనుషుల దయ యందు, అంటే సామాజికంగా. జ్ఞానమందు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఏ ఉపదేశాన్ని ఇవ్వాలో ఆ జ్ఞానంలో ఆయన వర్ధిల్లుతూ వచ్చారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన అడుగుతాం, ప్రభువా నాకు జ్ఞానం తెచ్చాను, జ్ఞానం తెచ్చాను. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని రాయబడింది. ఒక స్త్రీకి జ్ఞానం చాలా అవసరం. ఎందుకంటే ఆమె భర్తను చూసుకోవాలి, తర్వాత పిల్లలను చూసుకోవాలి, తర్వాత బంధువులను చూసుకోవాలి, తర్వాత అత్తమామలను చూసుకోవాలి, తర్వాత ఆమె తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి. అన్ని వైపులా కూడా సమన్వయం చేసుకుంటూ రావాలంటే నిజంగా ఎంత జ్ఞానం కావాలి, ఎంత ఓర్పు కావాలి. సడన్గా దిగిపోతారు ఎవరో. దిగిపోయినప్పుడు ఇంట్లో ఏమున్నాయో లేవో, భర్త ఏమో బయటికి వెళ్ళిపోతాడు. సడన్గా వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత అది లేదు ఇది లేదని వాళ్ళకి ఏమన్నా చెప్పడానికి కుదురుతుందా? ఏం చేయాలి? ఎలా సమకూర్చుకోవాలి అలా సమకూర్చుకొని, వాళ్ళని ఎలా చూసుకోవాలో అలా చూసుకొని చేసుకునేటువంటి దగ్గర చాలా జ్ఞానం కావాలి. దేవుని బిడ్డలు ఆలోచన చేస్తే ఒక తల్లికి చాలా జ్ఞానం అవసరం. అన్ని విషయాల్లో కూడా జ్ఞానవంతురాలైనటువంటి తల్లులుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు. ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు ఈ తల్లుల దినోత్సవం రోజున. ప్రభువా, మీరు మాట్లాడుతున్న ఈ మాటలో, మీరు మా ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ మాటలో, ఈ వచనాలను ప్రభువా మా అందరి హృదయాలను ఫలింపచేయండి నాయన అని చెప్పి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రభువు నమ్మదగిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన తల్లుల నిమిత్తమై చాంద్లి గారు ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థనలో వెళ్తాం. తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం.